గారు నమస్తే అండి. నమస్కారం. మనం తరచుగా వింటూ ఉంటాం, శరీరం వేడి చేసింది బాగా, అంటే వేడి వస్తువులు తినటం వల్ల వేడి చేసింది అన్నట్టుగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం. అసలు శరీరం వేడి చేయటం అంటే ఏమిటండి? శరీరం వేడి చేయడం అనేది సాధారణంగా మనకు ఉండాలి. అంటే శరీరంలో వేడి అనేది ఉంటేనే మన జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. అంటే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడం, అలాగే మల విరేచనం, మూత్ర విరేచనం, స్వేదం అంటే చెమట సక్రమంగా బయటకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా కేవలం వేడి ద్వారానే జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇది అతి అవుతుంటుంది. అంటే ఎక్కువ వేడి చేసిన లక్షణాలు మనకు కనపడుతుంటాయి. అలాంటి లక్షణాలు కనపడ్డప్పుడు కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. దాన్నే వేడి చేయడం అంటారు. వేడి ఉండాలే కానీ అది అతిగా వేడి చేసినా లేదా వేడి తగ్గినా సరే మన శరీర ప్రక్రియలు సక్రమంగా జరగవు. ఈ అతిగా వేడి చేయడాన్నే వేడి చేయడం, శరీరం వేడెక్కిందని, ఇంకా ఆయుర్వేద పరంగా చెప్పుకోదలుచుకుంటే పిత్తం ప్రకోపించింది అని కూడా అంటారు. అంటే పిత్తము అంటే ఇక్కడ వేడి అని అర్థం. ఇది వేడి చేయడాన్నే పిత్తం ప్రకోపించింది అని ఆయుర్వేద పరంగా చెప్పుకోవచ్చు. అసలు శరీరం వేడి చేయటానికి కారణాలు ఏమిటంటారు? శరీరం వేడి చేయడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది ఆహార కారణాలు, రెండవది విహార కారణాలు, అంటే జీవన విధానాన్ని అనుసరించి వచ్చే సమస్యలు. ముఖ్యంగా బాగా కోప్పడే వాళ్ళకి వేడి చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం లేదా మానసిక సమస్యలతో బాధపడుతుండే వాళ్ళకి వేడి చేయడం జరుగుతుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, తలనొప్పి వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా వేడి చేసిందేమోలే అనేస్తూ ఉంటారు. అంటే అసలు వేడి చేస్తే లక్షణాలు ఎలా ఉంటాయనేది సాధారణంగా కొంతమందికి తెలియదనే చెప్పాలి. అసలు వేడి చేస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి? వేడి చేయగానే సాధారణంగా చాలామందికి ముఖ్యంగా ముందుగా కనపడే లక్షణాలు కడుపులో మంటగా ఉండడం, మూత్రం పోస్తే అక్కడ మూత్రంలో మంట వస్తున్నట్టు అనడం అనేది సాధారణంగా తెలిసేది. ఇంకా శరీరం అంతా వేడిగా ఉన్నట్టు అనిపించడం, ఎక్కువగా నోటిలోంచి గాలి కానీ ముక్కులోంచి గాలి వచ్చినా సరే అది వేడి చేసినట్టు, వేడిగా వస్తున్నట్టు, అతిగా వేడిగా ఉన్నట్టు సాధారణంగా తెలుస్తుంది. ఇంకొంతమందికి ఎక్కువగా చెమటలు పడుతుంటుంది. కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. ఇది కూడా ఒక లక్షణమే. వేడి చేసిన వాళ్ళలో ఎక్కువగా వేడి చేసిందని చెప్పడానికి కూడా కారణం అదే. తలనొప్పి అస్తమానం వస్తుందంటే వేడి చేసింది, కొంచెం చల్లగా ఉండేవి ఏవైనా తీసుకో అని చెప్తుంటారు. కొంతమందికి అయితే ఆకలి బాగా వేసేస్తూ, దాహం బాగా వేసేస్తూ, నోరు ఎండిపోతున్నట్లు, నోరంతా పొడిబారిపోయినట్టు, ఆరిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనుక కనపడుతున్నట్లయితే తప్పనిసరిగా వేడి చేసిందని మనం గుర్తించవచ్చు.